బీహార్ ఎన్నికల ప్రచారం సీరియస్ అవుతోంది. బీహార్లో మాకు ఓటేస్తే రాష్ట్రాన్ని అగ్రగామిగా మారుస్తాను, మా నాన్నప్పుడు అద్భుతంగా ఉంది అని ఒక అబద్ధాన్ని చెప్తున్నాడు తేజస్వి. వాళ్ళ నాన్నన్నప్పుడే అదొక అరాచక రాజ్యంగా తయారైంది. అంటే ఇప్పుడు ఈయన అభివృద్ధి అంటే మళ్ళీ అరాచక రాజ్యంగా తీసుకొస్తాడు అనుకుంటా. మరోవైపు పేదల్ని ఓటు బ్యాంక్గా చూస్తారు, కులాలని ఓటు బ్యాంక్గా చూడటం లాలు కుటుంబానికి అలవాటు అంటూ నితీష్ కుమార్ సీరియస్ వ్యాఖ్యలు. ఇంకొకటి, ఈ టైంలో చాత్ పూజ జరుగుతున్నప్పుడు రైళ్ళు వేయలేదు అంటే చూడండి ఎంత దుర్మార్గమో. బీహార్లో ఎక్కువగా చాత్ పూజ జరుగుతుంటుందంటూ లాలూ ప్రసాద్ సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేస్తే ఎన్డీఏ వైఫల్యాలనే హైలైట్ చేసి ఎన్నికల్లో గెలుస్తాం అంటూ మరొక వైపున రాహుల్ గాంధీ ప్రకటిస్తున్నాడు. ఇదే సందర్భంలో ఆర్జేడీ నాయకురాలు ప్రతిమా కుష్వాహా తనకి టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీకి వచ్చేశారు. ఎన్నికల ప్రచార పరంలో శనివారం ఆర్జేడీ పార్టీ మీద ఆరోపణలు గుప్పిస్తూ బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటిదాకా ఆవిడ బీజేపీని తూర్పారబడుతుండేది. ఆవిడ అకస్మాత్తుగా మారిపోయి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నిజమైన నాయకులకు గౌరవం దక్కట్లేదు, అందుకనే బీజేపీలోకి వచ్చానని చెప్పుకొచ్చారు. మరోవైపు తేజస్వి యాదవ్కి బ్రదరు పెద్దన్నయ్య అయినటువంటి తేజ్ ప్రతాప్ తండ్రి చాటుగా బిడ్డగా బతకబాకు అంటూ తన తమ్ముడికి హితబోధ చేసుకొచ్చాడు. భేదాభిప్రాయాలతో వాళ్ళ నుంచి దూరంగా ఉంటూ ఇప్పుడు జనశక్తి జనతాదళ పార్టీ స్థాపించినటువంటి అతను కాస్త ఆర్జేడీ మద్దతుదారులు తేజస్విని జన్నాయక్ అని పిలుస్తుండడాన్ని తప్పుపట్టాడు. జన్నాయక్ అనే బిరుదు కేవలం రామ్ మనోహర్ లోహియాకి, భారతరత్న కర్పూరి ఠాకూర్కి మాత్రమే వస్తుంది, ఈవెన్ లాలూకు కూడా కుదరదని తేల్చి చెప్పేశాడు. మరొక వైపున చిరాగ్ పాస్వాన్ అని ఈ ముస్లిం పాయింట్ రైజ్ చేశారనమాట. రేపొద్దున ముస్లింకి ఎవరికన్నా ఇస్తారా సీఎం గారు, ఇవ్వము అని తేల్చి చెప్పేశాడు. ఇంకోటి, ఆర్జేడీ ముస్లిం సీఎంని చేస్తుందా, అప్పుడు ఆర్జేడీనైనా సరే తిప్పికొట్టాల్సిందే మీరు అంటూ నినదించాడు. ఇంకొక వైపును చూస్తే అక్కడే అమిత్ షా భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బీహార్లో జంగిల్ రాజు మళ్ళీ కావాలా లేక రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ప్రయాణం కొనసాగించాలనేది మీరే తేల్చుకోండి అని ఓటర్లకు చెప్తున్నారు. ఎస్ఐఆర్ ప్రత్యేక సమగ్ర సవరణని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయంటూ నిలదీసుకొచ్చారు. సొంత దేశాలకి వాళ్ళని పంపించడం తథ్యమని తేల్చి చెప్పారు.